హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని ఐడియాస్. ఆల్రెడీ 4 ఇయర్స్ బేబీ కోసం మనం ఈ ఫ్రాక్ కటింగ్ అనేది మన ఛానల్లో ఉందండి. ఫుల్ వీడియో మీరు చూసేయండి. బట్ ఈ వీడియోలో మనము స్టిచ్చింగ్ గురించి చెప్తున్నామండి. ఈ బాడీ పార్ట్స్ ఫ్రంట్ బ్యాక్ తీసుకొని నెక్ దగ్గర వేరే క్లాత్ వేసైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా దీంట్లో క్లాత్ ఉంటే ఇదైనా స్టిచ్ చేసుకోవచ్చు అండి. స్లీవ్స్ దగ్గర మాత్రం మనం ఈ క్లాత్ని లోపలికి మడిచి కుడితే సరిపోయింది. ఎందుకంటే మనకు ఆల్రెడీ హ్యాండ్స్ దీనికి అటాచ్ చేస్తాం కాబట్టి ఒక కుట్టు సరిపోయిద్దండి. ఈ విధంగా క్లాత్ వేరేది అటాచ్ చేసి మనం రివర్స్ తీసి దీనికి కుట్టు వేసుకోవాలి. అండ్ స్లీవ్స్కి కూడా లోపలికి మడిచి కుట్టాలండి, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్. అండ్ మధ్యలో కట్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా కుట్టేస్తే సరిపోయిద్దండి. ఈ విధంగా మనము స్లీవ్స్ దగ్గర లోపలికి మడిచి కుట్టుకొని నెక్ దగ్గర కూడా వేరే క్లాత్ వేసానండి నేను. అండ్ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా మనము రెడీ చేసుకున్నాం. హ్యాండ్స్ కోసం మనం ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నామండి. సింగిల్ పీస్ అయితే మనం మామూలుగా వేసుకోవచ్చు, బట్ నేను కుచ్చులు పెడుతున్నాను కాబట్టి మధ్యలో జాయింట్ వేసి కింది పార్ట్ కుట్టేసి దీనికి జాయింట్ చేస్తున్నానండి. ఈ విధంగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. ఈ విధంగా స్లీవ్ను అడ్జస్ట్ చేస్తూ కుచ్చులు పెట్టుకొని హ్యాండ్స్ కుట్టుకుంటే సరిపోయిందండి. ఈ విధంగా చూడడానికి చాలా అంటే చాలా బాగా ఉంటుంది. హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ బాడీకి స్కర్ట్ పార్ట్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. స్కర్ట్ ఆల్రెడీ మనం విడ్త్ ఎంత ఉందో అంత తీసుకున్నాము. స్కర్ట్ని దీనికి అటాచ్ చేయాలి. విడ్త్ ఉంది కాబట్టి దాన్ని మన బాడీకి అడ్జస్ట్ చేస్తూ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటే, ఫ్రిల్స్ లాగా పెట్టేసుకుంటే చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని మనం చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని మన బాడీకి ఈ స్కర్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా మనం 2 స్టిచ్చింగ్ వేసుకోవాలి. అండ్ కింద కూడా 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా పట్టి కోసం తీసుకున్నాం కాబట్టి ఆ 2 ఇంచెస్ క్లాత్ని మనము ఫోల్డ్ చేసి పెద్ద పట్టీలాగా పెట్టుకుంటే బాగుంటుందండి. చిన్న పట్టీలాగా కూడా పెట్టుకోవచ్చు, బట్ పెద్ద పట్టీ అయితే చూడడానికి ఇంకా బాగుంటుందని నేను పెద్ద పట్టీ పెట్టాను. ఈ విధంగా మన ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోయిద్దండి. ఉక్స్ పట్టి కాజా పట్టి చక్కగా బాడీకి సరిపోయేలాగా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని ఈ స్కర్ట్ భాగాన్ని మొత్తం దీనికి అటాచ్ చేసేసాం. తర్వాత ఏంటంటే ఈ స్లీవ్స్ దగ్గర నుంచి కింది వరకు మనము సైడ్స్ జాయింట్ వేసుకోవాలి. కింద కూడా పట్టి కుట్టుకోవాలన్నమాట. కింద పట్టి అండ్ సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రీనే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా లోపలికి కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్నగా వేసుకున్నా సరిపోయిద్ది. మన స్లీవ్స్ దగ్గర అడ్జస్ట్ చేసుకొని రిమైనింగ్ మొత్తం మనం చేసుకుంటే సరిపోయిద్దండి. ఈ విధంగా కింద పట్టి మొత్తం వెనుక భాగం ముందు భాగానికి పట్టి వేసాం, సైడ్స్ జాయింట్ వేసాం. చిన్న క్లాత్ తోటి ఒక పట్టీలాగా కుట్టి చిన్న బ్రోచ్ పెట్టానండి ముందు భాగంకి. చూడడానికి బాగుంటుందండి ఫ్రాక్. ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ని మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నా ఐడియా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.